హాయ్ అండి, నేను లలిత. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. ఇవి 2 కేజీల చేపలండి. వీటికి కావాల్సినవి చింతపండు, జీలకర్ర మెంతుల పొడి, కారం ఇది 8 స్పూన్స్ అండి. దీంతో 8 స్పూన్లు. అల్లం పేస్టు, కాల్చిన 4 ఉల్లిపాయలు, సాల్ట్, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, ఇది కసూరి మెంతి, బెల్లం అండి. ఇప్పుడు ఈ కొన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకొని, ఏది జీలకర్ర మెంతుల పొడి, అల్లం, కారం, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మిక్స్ పట్టేసి చేపలకు మంచిగా పట్టేయాలండి. చేపలు కడిగి సాల్ట్లో నానబెట్టి ఉంచా ఇప్పుడే. ఒక 10 నిమిషాల తర్వాత వీటికి అది మ్యారినేట్ చేస్తే సరిపోద్ది. చేసిన పేస్ట్ను ఇలా చేపలకు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి గిన్నె అయితే చేపల కూరకు బాగుంటుంది. ఈ స్పూన్తో, ఈ గంటతో 4 గంటల నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక కొంచెం ఉల్లిగడ్డ, కొత్తిమీర, కసూరి మెంతి, 2-3 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొద్దిగా బ్రౌనిష్కి వచ్చే వరకు. ఇలా ఫ్రై అవుతున్నాక కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలండి కొద్దిగా. తర్వాత పసుపు వేసుకోవాలి. మనం పేస్ట్లో వేసాం కదా, అయినా సరే మళ్ళీ ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్లు వేసుకోవాలి. ముక్కలని నూనెలో వేసి కాసేపు అటు ఇటుగా ఫ్రై చేయాలి. దానికోసం మనం ఇలాంటి స్పూను వాడాలి, ఇలా మెల్లిగా తీసివేయడానికి. తర్వాత కాసేపు మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం మగ్గినాక మనం పులుసు పోసేసుకోవాలండి. చింతపండు గుజ్జు తీసంగా పులుసు అది పోసేసుకోవాలి. తర్వాత బెల్లం ముక్క వేయాలండి. కంపల్సరీ చేపల కూరలో బెల్లం ముక్క వేసుకోవాలి. సరిపడా ఉప్పు, మళ్ళీ మిగిలిన ఉప్పు కొంచెం వేసేస్తున్నాను. చక్కగా కలిపి అవసరం ఉన్నంత వాటర్ వేసేసుకొని ఇంకా కొంచెం పులుపు సరిపోయిందా చూసుకొని మూత పెట్టేసుకోవడం. తర్వాత ఒక 20 నిమిషాలు ఉడికినాక ధనియాల పొడి వేసుకొని దింపుకోవాలి.